లిక్కర్ కేసు ఉత్తకతే, అభియోగాలు తప్ప ఆధారాలు లేవు. ఈడీ సిబిఐ తీరును తప్పుబట్టిన సుప్రీం, నిందితులే అప్రూవర్లుగా మారిన వైనం. ఆ స్టేట్మెంట్లు చెల్లుబాటు కావని వాక్య. పిఎంఎల్ఏ సెక్షన్ 45(1) పైన సంచలన తీర్పు. ఈడీ సిబిఐ దర్యాప్తులో అడుగడుగున డొల్లతనం. కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్టు ఉంది కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు. ప్రపంచం నివ్వెరబోయే కుంభకోణం అంటూ ఢిల్లీ లిక్కర్ పాలసీపై అభియోగాలు మోపిన కేంద్ర సంస్థలు ఈడీ సిబిఐ ఇప్పటి వరకు ఒక ఆధారాన్ని చూపెట్టలేకపోయాయి. పైపెచ్చు వాటి పనితీరును తీవ్ర స్థాయిలో సుప్రీంకోర్టు ఎండగట్టడం గమనార్హం. నెలలకు నెలలు ముద్దాయిలను జైల్లో పెట్టి, ముద్దాయిలు కాదు నిందితులను, ముద్దాయి అంటే మళ్ళా ఆల్రెడీ తప్పు చేసినట్టు ముద్దాయి అంటే, పెట్టి ఆ దర్యాప్తు పేరుతో సమయాన్ని వృధా చేయడం తప్ప మరొకటి లేదు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కుంభకోణం కంటే కుట్ర కోణమే ఎక్కువ ఉందన్న చర్చ జరుగుతుంది. పిఎంఎల్ఏ సెక్షన్ 45(1) పైన సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు పలు కేసులకు మార్గదర్శనం కానుంది. ఈడీ సిబిఐ దర్యాప్తు లిక్కర్ పాలసీ కేసులో ఉన్న డొల్లతనాన్ని బయటపెడుతున్నాయని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఏంది ఇప్పుడు కవిత విషయంలో ఏందంటే, మనీ లాండరింగ్ చేసింది. లిక్కర్ పాలసీలో డబ్బులు పెట్టి అనేక మంది దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు మనీ లాండరింగ్ ఒక దగ్గర డంపు కొట్టింది అనేది ప్రధానమైన ఆరోపణ. అంటే లిక్కర్ పాలసీలో ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ పాలసీ తీసుకుంటే ఒక 50 రూపాయలు క్వార్టర్ సీస్ ఉన్నది అనుకో, దాన్ని అన్యాయంగా 80 రూపాయలకు అమ్మిన్లు. ఆ పైన వచ్చిన 30 రూపాయలు అనే దాన్ని మనీ లాండరింగ్ కింద డంపు కొట్టిండ్లు అనేది సిబిఐ ఈడీ ప్రధాన ఆరోపణ. సరే, వాళ్ళు కుంభకోణానికి పాల్పడ్డారు, మరి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు అడిగి ఆధారాలు చూపెట్టారు, కేసులు పెట్టారు, దర్యాప్తు చేయరు, దర్యాప్తుకు సంబంధించిన ఛార్జ్ షీట్ కోర్టుకు సమర్పించరు. ఇట్లా సమర్పించకుండా నిందితులుగా పట్టుకొని జైలు వేసిన వాళ్ళను ఎన్ని సంవత్సరాలు ఆ జైల్లోనే ఉంచుతారు అనేది సుప్రీంకోర్టు జడ్జి గారు అడిగింది. ముఖం వేసిందిగా ఈడీ ఉన్న సిబిఐ. ఆధారం చూపెట్టకపోతే, పోనీ కేసులు ఫైల్ చేసి దర్యాప్తు చేయకపోతే, దర్యాప్తు చేసినాక ఆ దర్యాప్తు ఛార్జ్ షీట్లో ఉన్నది ఏందో సుప్రీంకోర్టుకు చెప్పకపోతే, మరి ఇట్లనే ఒక మనిషిని నిర్బంధించి అక్రమంగా నెలలకు నెలలు వాళ్ళ జీవితాన్ని జైల్లోనే ఉంచుతారా? ఇది పద్ధతేనా? ఇది న్యాయ విచక్షణ ఉన్నట్టేనా అని సుప్రీంకోర్టు ముఖం మీద కొట్టినట్టు చెప్పే వరకు ఇది లిక్కర్ స్కామ్ కాదు, లిక్కర్ కేసు, ఇది అక్రమమైన కేసే. ఈ కేసు కంటే కూడా కుట్రకోణమే ఇందులో ఎక్కువ ఉన్నదని ఆఖరికి ఈ సుప్రీంకోర్టు వారు తెలియజేసి కవితను బయటికి ఇడిచిపోయి. దీన్ని బట్టి ఇప్పుడు ఈడీ ఉన్న సిబిఐ ఈ మోడీ చేతిలో కీలుబొమ్మలుగా మారినాయి అనేది దేశమంతా మాట్లాడుకుంటాను. ఇప్పుడు గదే రుజువైంది, దాన్నే ఇక్కడ కూడా రాసుకోవచ్చు. కాబట్టి ఈ కేసీఆర్ TV9లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏమన్నాడు? నా బిడ్డ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది అని చెప్పింది. ఇంకా పైగా ఒక అపవాదు ఉన్నది. ఇప్పుడు కవితను లొంగిపోమ్మని జైల్లో చాలా రకాలుగా తిప్పలు పెట్టినట్టు తెలుస్తున్నది. నిన్న నుండే అది బయటికి కొంత బీఆర్ఎస్ క్యాడర్ నుండి బయటకు వస్తున్నాయి ఈ మాటలు. సరెండర్ కావాలి, సరెండర్ అయితే కేసు ఏమాత్రం ఉండకుండా ఇక కేసుకు సంబంధించిన ఆనవాళ్ళే లేకుండా పోతాయి, నువ్వు సరెండర్గా ఇలాంటి ఇబ్బంది కూడా కవిత మీద పెట్టినట. మరి అది ఎవరు ఇబ్బంది పెట్టిండ్లు, ఎందుకోసం ఇబ్బంది పెట్టిండ్లు, ఎవరికి కవిత థ్రెట్ కాబోతుందని ఇబ్బంది పెట్టిండ్లు అనేది కూడా మరి అది కవిత నోటి ద్వారా చెప్తేనే బాగుంటుంది. కవితను ఆ విధంగా పోయి కవిత ముందు అలాంటి ప్రతిపాదన పెట్టిన వ్యక్తి ఎవరు? ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని కావచ్చు, ఆమెను భ్రమ పెట్టాలని కావచ్చు, ఆమె మీద ఒత్తిడి పెంచాలని కావచ్చు, సరెండర్ కావాలని ఆమె మీద ఒత్తిడి పెట్టిన వ్యక్తులు ఎవరు అనేది కవిత చెప్పాలి కదా.